కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అలాగే సోషల్ మీడియా విభాగానికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్కు వచ్చి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మిన్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్ అలాగే ఆ పార్టీకి చెందిన నవీన్, శివకుమార్లకు నోటీసులు ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపైన ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. ఇక దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని షా చెప్తున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.